ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా మీరు కొత్త ప్లాన్ చేసుకుంటుంది. మీరు ఫుడ్ ప్లాన్ పెట్టండి, కానీ ఏ రైతులు భూమి అయితే మీరు తీసుకుంటున్నారు ఆ రైతులకు మీరు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కదా మీరు ఆక్యుపై చేయాలి. బలవంతంగా వాళ్ళని ఎల్లగొట్టి బలవంతంగా అక్కడ రైతులు ఇప్పుడు సడన్గా వచ్చింది కాదు, గత అనేక రోజులుగా రైతులకు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మా బీజేపీ నాయకులు శ్రీరామ్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు బూరా నరసగౌడ్ గారు, బాషా గారు, వీళ్ళందరూ కూడా అక్కడ రోజు అక్కడ పోయి ధారణ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వము బలవంతంగా మీరేంది చేసేది అని చెప్పేసి అక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కార్యక్రమం రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ప్రారంభోత్సవం చేశారు. అంటే రైతులు అంటే మీకు లెక్కలేదు. వీళ్ళు ఏం చేస్తారులే, తుపాకీ పేలు చేస్తాం, బేడీలు వేస్తాం, గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తా ఉన్నారు. జైల్లో పెడదాం, నిర్బంధిస్తాం, హౌస్ అరెస్ట్ చేద్దాం. మా బీజేపీ నాయకులందరినీ హౌస్ అరెస్టు, రైతులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం. ఇది పోలీసు పాలన అసలు ఏంది? నిజాం పరిపాలన లాగానే మీరు చేస్తూ ఉన్నారు. నిజాం పరిపాలించినటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాను, మీరు అక్కడ ఏదైనా పని మొదలు పెట్టే ముందు రైతులందరూ కూడా మీరు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అక్కడ పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తారు. రెండో విషయం వచ్చే వరకు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో మరొక మాట చెప్పారు. ఏమనంటే కిషన్ రెడ్డి గారిని నేను పొలిమైన దాటనీయనని చెప్పేసి బండి సంజయ్ గారి మీద కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమని దాటనీయమని చెప్పేసి మా మంత్రులను కానీ మా నాయకులు కానీ మీరు ఇటువంటి భాషలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తాం. మీరు చేసే అన్యాయానికి మిమ్మల్ని గ్రామాల్లో రానియరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దలుచుకుంటే మీరు గ్రామాల సరిహద్దులు దాటలేరు, మీరు గ్రామాల లోపలికి రాలేరు. మీరు చేస్తున్న అన్యాయాన్ని ఈరోజు మీరు చేసేది ఏంది? అక్కడ మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఒకేపు అవినీతి జరుగుతూ ఉంటే మీ యొక్క ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పోలీసులు ఒక బలగంతో, పోలీసులు ఒక సపోర్ట్తో బీద ప్రజల మీద కేసులు పెట్టిస్తా ఉన్నారు. వాళ్ళ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారు. మీరు చాలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రజల సమస్య పట్టించుకోవట్లేదు, ధాన్యాలు కొనట్లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ పొరపాట్లు మీ దగ్గర పెట్టుకొని కేంద్రం ఏమిచ్చింది? కిషన్ రెడ్డిని రానియం, సంజయ్ రానియం. నేను అడుగుతా ఉన్నాను, ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చిన తెలంగాణ. భారతీయ జనతా పార్టీ జేఏసీలో భాగంగా అనేక యొక్క ఆందోళన చేసి తీసుకొచ్చిన తెలంగాణ ఇది. మీరెవరనే మమ్మల్ని ఆపడానికి? తలుచుకుంటే మేమే మీ రాష్ట్రాల నుంచి తరిమి కొడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు చేసే ఒక అన్యాయాన్ని, మీరు చేస్తున్నటువంటి ఒక కమిషన్ యొక్క రాజ్యాన్ని, మీరు చేస్తున్నటువంటి ఒక అవినీతిని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ అవినీతి చేసేటటువంటి ఒక రెండు పార్టీలని కూడా తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వం. మీరు రాగానే మీ అందరి మీద ఎంక్వైరీ కూడా పెట్టిస్తామని చెప్తా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మీరు పదే అడుగుతా ఉన్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మొన్ననే జగిత్యాల నుంచి కొన్ని జాతీయ రహదారులని 8,000 కోట్లతో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? అది ఈ రాష్ట్రానికి కాదా వచ్చింది? రాష్ట్రంలో 12 జాతీయ రహదారులు తీసుకొచ్చి 32 ఒక జిల్లాలకు అనుసంధానం చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? బీబీ నగర్లో ఎయిమ్స్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తున్నది అది కేంద్ర ప్రభుత్వం కాదా? వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ములుగులో ట్రైబల్ సెంటర్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? షామీర్పేట చుట్టూ మన శంషాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీ జోన్ తయారు చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇదే విధంగా
ఈరోజు 5 కిలోల బియ్యం రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా వస్తుంది. అది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇప్పటి వరకు ఇస్తూనే ఉంటాము. 13 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే మీరు విడుదల చేయండి వైట్ పేపర్, దాని మీద మేము కూడా విడుదల చేస్తాం. చర్చకు సిద్ధమని చెప్పండి. ఎక్కడ చర్చ చేస్తామని చెప్పండి. సెక్రటరియట్ గేట్ దగ్గర చర్చ చేయమని చేస్తాం. సమయం పెట్టుకుందాం దాని మీద. ఆ సమయానికి నేను వస్తాను. మీరు ఎన్ని జిల్లాలకు ఏమి ఇచ్చారని చెప్తున్నాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాకి ఏమి ఇచ్చారు మీరు అడుగుతున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు మినిస్టర్లు ఉన్నటువంటి యొక్క ఖమ్మం జిల్లాకు మీరు ఏమి ఇచ్చారు అడుగుతున్నాను. మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు వాగ్దానాలు తప్ప ఇచ్చింది ఏమి అడుగుతున్నాను. ఆదిలాబాద్కి ఏమి ఇచ్చారని చెప్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్కు, ఉమ్మడి నిజామాబాద్కి ఏమి ఇచ్చారని చెప్తున్నాను. మీరు మాత్రం జిల్లాలకు ఏమి ఇయ్యరు. చివరికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మజ్లీస్ చెప్తే 3 ముక్కలు చేసి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఏంది, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయితే, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏంది అయితే ఇప్పటి వరకు మీరు ఇచ్చింది ఏంది అడుగుతా ఉన్నాను. మీరు కేవలం తీసుకోవడమే కానీ మీకు ఇచ్చే అలవాటు లేదు కదా. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు మీరు. అందుకే భూములు అమ్ముతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. మీరు హిల్ట్ ద్వారా తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల రైతులు ఒక గొంతు కోస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీ యొక్క పరిపాలన జరుగుతున్న లోపాలు. ముందు దాన్ని సరిదిద్దుకోండి, తర్వాత నిజాం భాష మాట్లాడండి. మీకు మజ్లీస్ సావాసం బట్టి నిజాం భాష వచ్చింది. మీరు రానియం చేనియం, ఇది నిజాం పరిపాలన కాదు, రజాకార్ల పరిపాలన కాదు. మీరు రజాకార్లానే బిహేవ్ చేస్తే తెలంగాణ ప్రజలు రజాకారులతో ఏ విధంగా కొట్లాడారో కాంగ్రెస్ పార్టీతో రేపు ఆ విధంగా కొట్లాడతారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. యూఆర్ బిహేవింగ్ లైక్ రజాకార్. తెలంగాణ ఒక ప్రభుత్వం రజాకార్లాగానే ఈరోజు బిహేవ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరొక్కసారి భాషని అదుపులో పెట్టమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి మా నాయకుల మీద మాట్లాడే ముందు మీ భాష జాగ్రత్తగా పెట్టండి, ప్రజలకు సరైన సమాచారం ఇవ్వండి, అబద్ధాలు ఆడొద్దని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తాను. పరిపాలన మీరు చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాను, మీరు అక్కడ ఏదైనా పని మొదలు పెట్టే ముందు రైతులందరూ కూడా మీరు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అక్కడ పనులు మొదలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. రెండో విషయం వచ్చే వరకు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో మరొక మాట చెప్పారు. ఏమనంటే కిషన్ రెడ్డి గారిని ఈ పొలిమేర దాటనీయనని చెప్పేసి బండి సంజయ్ గారి మీద కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ భాష ఏదో ఉందో పొలిమేర దాట